ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా అతని తల్లిదండ్రులు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం సాలూరు ప్రాంతంలో చోటు చేసుకుంది. మక్కువ మండలం కవిరిపల్లి గ్రామానికి చెందిన బడ్రాజు శంకర్రావు తన భార్య మరియు 15 ఏళ్ల కుమారుడు బడ్రాజు భార్గవ్తో కలిసి మోటార్ సైకిల్పై ప్రయాణిస్తూ ఉన్నారు. శంబర నుండి మామిడిపల్లి వైపు వెళ్తుండగా పందిరి మామిడి వలస జంక్షన్ సమీపానికి చేరుకున్న సమయంలో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను మోటార్ సైకిల్పై ఉన్నవారు ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లుగా స్థానికులు తెలియజేశారు. ప్రమాద తీవ్రతకు మోటార్ సైకిల్పై మధ్యలో కూర్చున్న బాలుడు భార్గవ్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాల కారణంగా బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా సమాచారం. మోటార్ సైకిల్ నడుపుతున్న శంకర్రావుతో పాటు ఆయన భార్యకు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులకు సహాయం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కవిరిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. రహదారులపై వాహనాలు నడిపే సమయంలో, ముఖ్యంగా ఓవర్టేక్ చేసే సందర్భాల్లో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు సూచిస్తూ ఉన్నారు.